ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి, అందరికీ మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీషా. ఈరోజు ఈ వీడియోలో దేవుడు మీకు ఈరోజు ఇస్తున్న 10 వాగ్దానాల గురించి చెప్పబోతున్నాను. ఓకేనా? వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఈ 10 వాగ్దానాల్లో మీకు రిలేటెడ్గా ఏ వాగ్దానం అయితే వచ్చిందో అది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? ఇక స్టార్ట్ చేసేద్దామా? మొదటి వాగ్దానం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మత్తయి సువార్త 22:39 ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తాము. అయితే మనం దేవుని ప్రేమించడమే కాకుండా మన దగ్గర ఉన్న వారిని, స్నేహితులను, బంధువులను మాత్రమే కాదండి, పరిచయం లేని వారిని కూడా మనం ప్రేమించాలి. ఈ వాక్యం మనకు చెప్తుంది ఈరోజు. ద్వేషం లేకుండా సహనము, క్షమ హృదయంతో చూడాలి. కాబట్టి ఎవరి మీద మీరు ద్వేషం పెట్టుకోకండి. ఎటువంటి మాటలు మాట్లాడినా మీరు సైలెంట్గా ఉండి ఊరుకోండి. మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మీరు కేవలం చేయవలసిన పని ఏంటంటే, మీ యొక్క ప్రేమను వారిపై చూపించాలి. దేవుడు మీపై చూపించిన ప్రేమని వారికి చూపిస్తే, దేవుడు ఎంత ప్రేమమయుడా, ఎంత ప్రేమ స్వరూపే అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు యేసు మార్గాన్ని ఎంచుకుంటారు. కాబట్టి ఈరోజు మొదటి వాగ్దానం ఏంటంటే, మీరు ప్రేమ కలిగి ఉండాలి. నీ పొరుగువాని మీద ప్రేమ కలిగి ఉండాలి. ఎటువంటి దోషణలకు కానీ, ఎటువంటి గొడవలకు కానీ, ఎటువంటి తగాదాలకు కానీ మీరు దిగకుండా సమాధానం ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు దేవుడు మీకు ఇస్తున్న రెండో వాగ్దానం ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడండి. మత్తయి సువార్త 7:7 ఈ వాక్యం ఉంటుంది. సో దేవుడు ఎప్పుడు ప్రార్థన విన్నవారికి సమాధానం ఇస్తాడు. అంటే మనం విశ్వాసంతో అడగాలి, వెదకాలి, ఆయన ద్వారం తట్టాలి. ఇప్పుడు మీరు తలుపు తీస్తేనే కదా బయట ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది మీకు. అవునా? ఇప్పుడు దేవుడు నీ యొక్క హృదయం అని తలుపు తడుతున్నప్పుడు నువ్వు దాన్ని గ్రహించి తీసావంటే, అప్పుడు నువ్వు వెదికేది, నువ్వు అడిగేది దేవుడు నీకు ఇస్తాడు. అంటే నువ్వు తలుపు తీయట్లేదు కాబట్టి నీకు కావాల్సింది నీకు రావట్లేదు. నువ్వు పొందవలసింది నువ్వు పొందలేకపోతున్నావు. నువ్వు చేరవలసిన స్థాయికి నువ్వు చేరలేకపోతున్నావు. కాబట్టి దేవుడు నీ హృదయం అనే తలుపు తడుతున్నప్పుడు వద్దు, కాదు అనకుండా తలుపు తీయి. గ్రహించు ముందు, దేవుడు నా తలుపు తడుతున్నాడు, నా హృదయాన్ని తడుతున్నాడు, ఇదే సమయం అని చెప్పి తలుపు తీ. దేవుడు ఖచ్చితంగా నీకు కావాల్సినవన్నీ నీ ఇంట్లోకి తీసుకొని వస్తాడు, నీ హృదయం అనే ఇంట్లోకి తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం కనుక మీరు నెరవేరుస్తానని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక మూడో వాగ్దానం చూసేద్దాం. నేనే మార్గమును, సత్యమును, జీవమును. యోహాను సువార్త 14:6 ఉంటుంది. దీని యొక్క వివరణ ఏంటంటే, రక్షణకు ఒక్క మార్గం యేసు మాత్రమే. ఆయన ద్వారా మనకు దేవుని దగ్గరికి చేరుట జరుగుతుంది. సత్యమైన జీవితం ఆయనలోనే ఉందని మనం గ్రహించాలి. మనం ఎలాగో గ్రహించాము, అన్యులకు గ్రహించేలాగా చెప్పాలి. వాళ్ళ యొక్క హృదయాన్ని తలుపు మనమే దగ్గరుండి తట్టాలి. యేసు ప్రభు వారు ఎలాగైతే మన హృదయాన్ని తట్టారో అలాగే మన మాటలు వాళ్ళ హృదయాన్ని తట్టాలి. అప్పుడు యేసు ప్రభు వారు వారి హృదయంలోకి చేరతాడు. సత్య మార్గంలో వారిని నడిపించాలి నువ్వు. ఇప్పుడు యేసు ప్రభు వారు నేనే మార్గాన్ని, సత్యమును, జీవమునై ఉన్నాడు అని చెప్పి ఏ విధంగా సెలవిచ్చి ఉన్నాడో ఆ మార్గంలో నువ్వు నడవాలి. ఆ సత్యాన్ని నువ్వు బోధించాలి, ఆ జీవాన్ని నువ్వు పొందుకోవాలి. ఇతరులకి ఆ మార్గాన్ని చూపించాలి, ఇతరులకి ఆ సత్యాన్ని చెప్పాలి, ఇతరులకి ఆ జీవం ఏంటో, జీవ మార్గం ఏంటో నువ్వు చూపించాలి. వారికి జీవాన్ని నువ్వే, నిత్య జీవాన్ని నీ ద్వారా యేసు ప్రభు వారికి చేర్చాలి. నువ్వు ఆరిపోతున్న ఆత్మల్ని నువ్వు తిరిగి ప్రజ్వలించేలాగా వెలిగించాలి. కాబట్టి నీ యొక్క సువార్త ద్వారా అన్యులను లేదా ఇతరులను నువ్వు యేసు మార్గంలోకి, యేసు సత్యంలోకి, యేసు జీవంలోకి నువ్వు తీసుకొని రావాలి. ఇది దేవుడు నీకు ఇస్తున్న మూడో వాగ్దానం. ఈ వాగ్దానం కనుక నీకు రిలేటెడ్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక నాలుగో వాగ్దానంలోకి వెళ్ళిపోదాం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పి మత్తయి సువార్త 11:28 ఉంటుంది. దీని యొక్క వివరణ ఏంటంటే, బాధలు, కష్టాలు, పాప భారము కలిగిన వారికి యేసు శాంతి, విశ్రాంతి ఇస్తాడంటున్నాడు ఇక్కడ. ఆయన మనసుకు నిజమైన ఆత్మీయ సాంత్వన. అయితే మనం ఎంత ప్రయాసపడుతున్నామో రోజంతా మనందరికీ తెలుసు, అది యేసు ప్రభు వారికి కూడా తెలుసు. కాబట్టి మన యొక్క ప్రయాస, మన యొక్క శ్రమ అనేది దేవుడికి మాత్రమే తెలుసు. పక్కన వాళ్ళకి చెప్పినా వాళ్ళు పట్టించుకుంటారు, వదిలేస్తారు. మహా అయితే 2 మాటలు చెప్తారు. ఆ మాటలు దేనికి ఉపయోగపడతాయి మనకి కదా? ఆచరణలో ఉండాలి ఏదైనా సరే. మన మనసుకి, మన శరీరానికి విశ్రాంతి కావాలి. కాబట్టి ఆ యొక్క మనసుకి, శరీరానికి, ఆత్మకును దేవుడు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. మనం ఆయన దగ్గరికి వస్తే మనకి విశ్రాంతి దొరుకుతుందంట. కాబట్టి నువ్వు ఎటువంటి పని భారం మీద అలసిపోయి ఉన్నా కానీ దేవుడు మందిరానికి వచ్చాయి, దేవుని సన్నిధిలోకి వచ్చాయి, దేవుడు నీకు విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడు. సో ఈ వాక్యం కనుక నీ యొక్క జీవితానికి రిలేటెడ్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక దేవుడు మీకు ఇస్తున్న 5వ వాగ్దానం.
మొదట దేవుని రాజ్యమును వెదకుడి అని చెప్పి మత్తయి సువార్త 6:33 దేవుడు సెలవిస్తున్నాడు. దీని యొక్క వివరణ ఏంటంటే, మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుడు కావాలి. ఆయన చిత్తం చేసుకుంటే అవసరమైనవి ఆయనే సమకూర్చుతాడు మనకి. అంటే ముందుగా మనకు పరలోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి ఉంచాలంట. అంటే మనము ఈ భూలోక సంబంధమైన కష్టాల మీద గాను, ఈ భూలోక సంబంధమైన అనేక విషయాల మీద మనం మనసు ఉంచకూడదంట. ఎప్పుడైతే నేను పరలోకం చేరుతాను, ఎప్పుడైతే ఆ పరలోకంలో స్థానాన్ని సంపాదిస్తాను, నాకొక స్థలము ఏర్పడుతుంది అని చెప్పి ఆ పరలోక సంబంధమైన వాడి గురించి ఆయన ఒక నీతిని నువ్వు ముందుగా వెతకాలంట. అప్పుడు దేవుడు నీకు ఈ భూలోకంలో కావాల్సినవి వెతికి నీకు తీసుకొని వస్తాడు. సో ఈ వాక్యం కనుక నీకు రిలేటెడ్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు దేవుడు మీకు ఇస్తున్న 6వ వాగ్దానం చూసేద్దాం. క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడుదురు. లూకాసు వార్త 6వ ఉంటుంది. దీని వివరణ ఏంటంటే, ఇతరులను క్షమించడం ద్వారానే మనల్ని దేవుడు క్షమిస్తాడు. క్షమించని మనసు ఉన్నవారు దేవుని కృపను అనుభవించలేరంట. సో కాబట్టి మీరు ఇతరుల మనస్సుని ఏ విధంగా కించపరిచారో ఆ రకంగానే వారిని క్షమాపణ అడగండి. నిండు మనసుతో క్షమాపణ అడగండి. ఒకవేళ కనుక వారే మిమ్మల్ని కించపరిచి మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందుల పాలు, హింసల పాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా దేవునికి మొరపెట్టండి. ఖచ్చితంగా వాళ్ళే వచ్చి మీకు క్షమాపణ చెప్తారు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండండి. మీరు క్షమిస్తేనే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడంట. నువ్వు ఇతరులను క్షమించడం అలవాటు చేసుకుంటే నీకు తప్పు చేయాలని ఆలోచనే రాదు. కాబట్టి నువ్వు తప్పు చేయవు, కాబట్టి దేవుడు నీకు కావాల్సిన ఇస్తాడు. నిన్ను ఏ తప్పిదం గనక నీకు పొరపాటును చేసి ఉంటే గనక ఆ తప్పిదాన్ని దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఎటువంటి మనసులో ద్వేషభావాన్ని పెట్టుకోకుండా ఎవరి మీద అయితే కోపం ఉందో, ద్వేషం ఉందో వారిని క్షమించండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీరు చేసిన తప్పుల్ని బట్టి మిమ్మల్ని క్షమిస్తాడు. సో ఈ వాగ్దానం కనుక మీకు రిలేటెడ్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు 7వ వాగ్దానం చూసేద్దాం. నేనే మంచి కాపరి అని చెప్పి యోహాను సువార్త 10:11 యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు మన ఆత్మల కాపరి ఉన్నాడు. గొర్రెలను రక్షించేందుకు తన ప్రాణాన్ని ఇస్తాడని చెప్పాడు ఆయన. నిజమైన కాపరి ఎల్లప్పుడూ తన మంద పట్ల శ్రద్ధ చూపిస్తాడు. ఆ మంద ఎటువంటి దారి తొలగిపోకుండా ఆ మందకు కావాల్సిన అన్ని సమకూర్చుతాడు. ఆ మందకు కావాల్సిన ఏవైతే ఆ మందకి హానికరమై ఉన్నాయో అవన్నిటిని తొలగిస్తాడు. ముఖ్యమైన మార్గంలో, సవ్యమైన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి అటువంటి మంచి కాపరి మన యేసే. కాబట్టి దేవుని యొక్క మార్గాన్ని ఎంచుకొని ఆయనే మన కాపరి అని విశ్వసించండి. అప్పుడు మీరు నడిచే దారి గుండా ముళ్ళ పొదలు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఉండవు. సో ఈ వాగ్దానం కనుక మీ యొక్క జీవితానికి రిలేటెడ్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు 8వ వాగ్దానాన్ని చూసేద్దాం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం అని చెప్పి మత్తయి సువార్త 5:44 ఉంటుంది. దీని యొక్క వివరణ ఏంటంటే, యేసు చెప్పిన ఈ బోధ అతి ఉన్నతమైనదండి. శత్రువులకే శ్రేయస్సు కోరడం మనల్ని దేవుని పిల్లలుగా నిలబడుతుంది. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నాడో, ఎవరైతే మీరు శత్రువుగా భావిస్తున్నారో వాళ్ళందరినీ క్షమించండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సో ఈ యొక్క వాగ్దానం కనుక మీ యొక్క జీవితానికి రిలేటెడ్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు 9వ వాగ్దానాన్ని చూసేద్దాం. మనుష్య కుమారుడు సేవ చేయుటకే వచ్చెను గాని. దీని యొక్క వివరణ ఏంటంటే, యేసు ప్రభు వారు వినయానికి ఒక ఉదాహరణ. ఆయన తానొక రాజు అయిన ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడండి. మనం కూడా ఇతరులకు సేవ చేయాలి. ఎలాగైతే ఆ రాజు స్థాయి నుంచి ఆయన యొక్క తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన కోసం దిగి వచ్చి ఆయన మనకు సేవ చేయడానికి వచ్చాడంటే, మనం కూడా ఎవరైతే అన్యులు ఉన్నారో, ఎవరైతే దేవుని తెలియని వారు ఉన్నారో వారికి సేవ చేస్తే ఖచ్చితంగా యేసు ప్రభు మార్గం ఎంత గొప్పగా ఉంటుందని చెప్పి మన యొక్క ప్రవక్తను బట్టి, మనం చేసే పనిని బట్టి, మనం చేసే సేవను బట్టి యేసు మార్గంలోకి వస్తారు. సో ఈ యొక్క వాగ్దానం మీ జీవితానికి రిలేటెడ్గా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా 10వ వాగ్దానాన్ని చూసేద్దాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? సో ఇది మార్కు సువార్త 8:36 ఉంటుంది. ఇది ఖచ్చితంగా మన యొక్క జీవితంలో చాలా ఆపాదించబడుతుంది. సంపద, అధికారం ఉన్న ఆత్మ రక్షణ లేకపోతే ఏమి లాభం అండి? ఏమీ లాభం ఉండదు. నిజమైన విలువ మన ఆత్మ రక్షణలోనే ఉంటుంది. కాబట్టి ఈ లోకంలోని అనేకమైనవి సమకూర్చుకొని, అనేక ధనాన్ని, అనేక ఆస్తుల్ని కూడబెట్టుకొని నువ్వేమీ పైకి తీసుకెళ్ళిపోలేవు. నువ్వు పుట్టేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోలేవు. కాబట్టి ఈ లోకంలో కూర్చుకోవడానికి మీద ఆశ వదులుకొని పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడానికి ఆశ కలిగి ఉండు. కాబట్టి ఈ 10 వాగ్దానాలు మీ జీవితాల్లో ఏదైతే రిలేటెడ్గా ఉంటుందో, ఏదైతే దేవుడు నాతో మాట్లాడాడని మీరు విశ్వసిస్తున్నారో
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో బైబిల్ దృక్పథంతో మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటానండి. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మరణాత.